నమస్తే. తెలంగాణలో చీటర్స్ సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. ముఖ్యంగా గులాబీ పార్టీలో కొంతమంది అమాయక ప్రజలను టార్గెట్‌గా చేసుకొని అనేక రకాలుగా మోసాలకు పాల్పడుతున్నారు. అది అలా ఉంటే ప్రభుత్వ శాఖల్లో కూడా కొంతమంది అధికారులు మోసాలకు పాల్పడుతున్నారు. ఓవరాల్‌గా తెలంగాణలో చీటర్స్ ఎక్కువైపోయారు. ముఖ్యంగా ఇప్పుడు మనం చెప్పుకునే వ్యక్తి జయసింహ. అతను జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్. ఆయనకు ప్రధాన అనుచరుడిగా ఉన్నాడు. ఆయన వ్యవహారాలు, కార్యక్రమాలు, కార్యకలాపాలు ఇంకన్నీ చూసుకునేది అతనే. అయితే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అతనిపై అనేక రకాలుగా ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా డబల్ బెడ్రూమ్ ఆ ఇల్లు విషయంలో, అలాగే అనేక రకాలుగా ప్రభుత్వం ద్వారా ఏవైతే ప్రవేశపెడుతున్నటువంటి సంక్షేమ పథకాలు ఉన్నాయో వాటికి సంబంధించి నేను చేస్తా చూస్తా, కానీ అది మీకు అమలు కావాలంటే ఇంత డబ్బులు ఇవ్వాలి అని. అలా సుమారు లక్షల్లోనే, లక్షలు కూడా కాదు కోట్ల రూపాయలు అంటున్నారు. అది ఇంకా ప్రాథమికంగా తెలియాల్సి ఉంది. ఇలాంటి సందర్భంలో తాజాగా మరొక అంశం అతనికి సంబంధించి బయటకు వచ్చింది. ముఖ్యంగా జూబ్లీ హిల్స్ పరిధిలో ఎవరైతే పేదలు ఉంటారో, ముఖ్యంగా వారిలో కూడా మహిళలను కొంతమందిని టార్గెట్గా చేసుకొని ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి డబల్ బెడ్రూమ్ ఇల్లు మీకు వస్తుంది, కానీ ఇంత అమౌంట్ ఇవ్వాలి, అది ఎమ్మెల్యే గారి ద్వారా ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది ముఖ్యమైనటువంటి అధికారులకు ఇవ్వాలి అని. వాస్తవానికి అనర్హులను కూడా టార్గెట్గా చేసుకుని ఈ జయసింహ మీకు ఇప్పించే బాధ్యత నాది, నన్ను నమ్మండి, నేను ఎప్పుడు మీ మధ్యలోనే ఉండేవాడిని, మీ ముందే ఉంటా, కాబట్టి మీరు ఇంత డబ్బు ఉండ అలా కోట్లాది రూపాయలు వసూలు చేశాడు. గతంలో కూడా ఈ రకమైనటువంటి ఆరోపణలు వచ్చాయి, గొడవలు కూడా జరిగాయి. వాస్తవానికి చెప్పాలంటే ఆరోపణ కాదు, అది నిజమే. ఇటువంటి సందర్భంలో జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది. కానీ మరి అప్పుడు గులాబీమయం కదంతా, ఏమి చేయలేకపోయారు. ఇలాంటి సందర్భంలో తాజాగా జరిగిన పరిణామం ఏంటంటే, కొంతమంది మహిళలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినట్లు, దీనికి సంబంధించి ఈ జయసింహ ఆడియో రికార్డింగ్స్, వారికి పంపించినటువంటి డబ్బులు తాలూకు బ్యాంకులో వేసినటువంటి రిసిప్ట్స్, అలాగే ఫోన్పే, గూగుల్ పే, ఇట్లా కొంతమంది అయితే డైరెక్ట్గా నేరుగా వచ్చినప్పుడు ఇచ్చారట. దానికి సంబంధించి వందల మంది మహిళలు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. గతంలో ఇదే రకమైనటువంటి వాదన జరిగింది. అది ఎమ్మెల్యే దగ్గర నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్ళింది పంచాయతీ. పోలీసుల సమక్షంలోనే నేను ఎవరి దగ్గర అయితే ఎంత తీసుకున్నానో అది ఇచ్చేస్తానని చెప్పి లిఖితపూర్వకంగా ఇచ్చాడట. దానికి సంబంధించి ఎక్కడా కూడా ఏమీ లేదు, అడ్రస్ లేకుండా పోయాడు. ఇలాంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి వ్యవహారంగా మారింది. ఇప్పుడు ప్రస్తుతం అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఎందుకంటే పరారులో ఉన్నాడు. దీనికి సంబంధించి ఎమ్మెల్యేపై కూడా చర్యలు తీసుకోవాలి. ఎమ్మెల్యే అండదండలు ఉండడంతోనే ఈ జయసింహ ఎలా రెచ్చిపోయాడు. అమాయకుల దగ్గర నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేసి పరారయ్యాడు. లేదా ఆయన తరపు ఎమ్మెల్యే గారైనా మాకు డబ్బులు ఇవ్వాలి, లేదంటే మాత్రం మేమంతా ఇక్కడే సస్తాం అని చెప్పి ఎమ్మెల్యే నివాసానికి వెళ్ళి తాజాగా చెప్పారట. ఇప్పుడు ఇచ్చినటువంటి ఏదైతే ఫిర్యాదు ఉందో ఆ ఫిర్యాదును బేస్ చేసుకొని ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు కూడా జారీ చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి చాలా కీలకమైనటువంటి పరిణామం. అతని కోసం ప్రత్యేకమైనటువంటి పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. ఈ జయసింహ మీద గతంలో కూడా చాలా ఆరోపణలు వచ్చాయి. ఎవరైతే స్ట్రీట్ వెండర్స్ ఉంటారో, రోడ్డు పక్కన కూరగాయలు అలాగే ఫ్రూట్స్ అమ్ముకునే వారి దగ్గర నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నటువంటి క్రమంలో కూడా అతనిపై ఆరోపణలు ఉన్నాయి. కొంతమంది డబ్బులు ఇవ్వకపోతే ఆ జయసింహ అతని స్నేహితులు కలిసి వారిపై దాడి చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో అతన్ని ఖచ్చితంగా అరెస్ట్ చేసి జైలుకు పంపాలి అనే డిమాండ్
ఎక్కువ అవుతుంది జూబ్లీ హిల్స్ నియోజకవర్గ పరిధిలో.